కామారెడ్డి పట్టణ వర్షంలో మునిగిన లోతట్టు ప్రాంతంలో పర్యటించారు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ. మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గంలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం, కామారెడ్డి పట్టణంలో వివిధ కాలనీల్లో ఇళ్లు నీట మునగడం, ఇళ్లలోకి నీరు రావడం, రోడ్లన్నీ కొట్టుకుపోవడం ప్రజలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. దీంతో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసి లోతట్టు ప్రాంతాల్లో తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ నిరుపేదల అధిక నష్టానికి గురైన వారికి ఆర్థిక సాయం అందజేస్తూ భరోసా కల్పిస్తూ ధైర్యాన్ని నింపడం జరిగింది. ఈ 3-4 రోజుల నుంచి ఒక 30 నుంచి 50 సంవత్సరాల లోపల ఎప్పుడు పడని వాటర్ ఖమ్మం జిల్లా ములుగు, వరంగల్, మహబాద్ అలాంటి చోటతో సహా కామారెడ్డి ప్రాపర్లో కూడా 26 సెంటీమీటర్ వర్షం పడడం బహుశా చాలా సంవత్సరాల తర్వాత ఇంత భారీ వర్షం కామారెడ్డి పడడం. దాంట్లో సంతోషం ఏంటంటే చెరువులన్నీ నిండినాయి, బాధ ఏముందంటే ఆ చెరువులు నిండిన తర్వాత కొంచెం డ్యామేజ్ కూడా అయింది. దాంట్లో గత ప్రభుత్వం పొరపాటు వల్ల మన రామేశంపల్లి గ్రామంలో టోటల్ చెరువులనే ఎఫ్టీఎల్లోనే అక్కడ 2 బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి బీదోళ్ళకి ఇచ్చినారు. లాస్ట్ ఇయర్ కూడా మా ప్రభుత్వం లేకుండా నేను అక్కడ వెళ్ళి చెరువులు అంతా తిరిగి చెప్పినాము తప్పు అని. కానీ ఇప్పుడు 17 ఫ్యామిలీస్లో దాదాపు 45 మంది వాళ్ళను వెకేట్ చేసి స్కూల్లో పెట్టడం జరిగింది. దాని మీద అక్కడ వాళ్ళ డిమాండ్ ఏముందంటే ఇక మేము చెరువులో ఉండలేము, మాకు ఏదో ఒక గడ్డ మీద చెరువు నీళ్ళు కానీ వర్ష నీళ్ళు రాకుండా మా బతుకులు బాగా చేయాలని చెప్పినారు. దానికి డిపార్ట్మెంట్ ఇరిగేషన్ అండ్ కలెక్టర్ గారితో మాట్లాడితే వాళ్ళ ఒపీనియన్ కూడా అదే ఉంది. ఇక్కడి నుంచి వాళ్ళను ఈ డబుల్ రూమ్ వదిలేసి కొత్తగా కట్టియాలని నేను కూడా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాను. ఆ ఫ్యామిలీస్కు కొత్త చోట ల్యాండ్ అలాట్ చేసి ఇందిరమ్మ ఇల్లు 5-5 లక్షల రూపాయలు, ఎస్సీలు ఉంటే 6 లక్షల రూపాయల స్కీమ్లో వాళ్లకు మీరన్నా కట్టుకోండి లేకుంటే మేమన్నా కట్టిస్తామనే ఉద్దేశంతో చేసేయాలని నేను వెళ్ళి అక్కడ పరిస్థితులు చూస్తే అన్ని వదిలేసి వచ్చినారు. దాదాపు 9 ఫీట్ల నీళ్లు ఉంది వాళ్ళకు. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. గవర్నమెంట్ తిండి పెడుతుంది కానీ తిండితో బట్టలు అన్ని వేరే ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. ఆర్థికంగా 2,000తో నా షబీర్ ఫౌండేషన్ అండ్ నా కాంగ్రెస్ పార్టీ నాయకులు 2,000 ఆర్థికంగా నగదు, దాంతో సహా ఫ్రూట్స్, బట్టలు ఇవ్వడం. కామారెడ్డిలో కూడా అక్కడ బతుకమ్మ గుంటలో చాలా పెద్ద డ్యామేజ్ అయింది. దాదాపు 45 హౌసెస్ చిన్న చిన్న ఇంట్లలో ఈ వర్ష అక్కడ ఉన్న ఈ నాలా నీళ్ళంతా మురికి నీళ్లు ఆ ఇంట్లలో పోవడం వల్ల పాపం వాళ్ళు వంటలు కూడా చేయలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళని కూడా 10 కిలోల బియ్యము, బట్టలు, నగదు 1,000 రూపీస్ నా ఫౌండేషన్ షబీర్ ఫౌండేషన్ మరియు మా కాంగ్రెస్ పార్టీలో అంటే చైర్మన్, కౌన్సిలర్స్, మా పార్టీ అందరు కలిసి వాళ్లకు కూడా ఆర్థిక సాయం ఇచ్చి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. తక్షణమే వాళ్ళ ఇల్లు డ్యామేజ్ అని పార్షల్ 8,000 రూపాయల వరకు ఇవ్వచ్చు. కాబట్టి అది ఆర్ఐకి అక్కడే పిలిచినాను, ఆనే ఉన్నారు. ఆర్ఐ గారు మా అక్కడ ఉన్న మా కాంగ్రెస్ కార్పొరేటర్స్ అండ్ మా నాయకులు అక్కడనే ఉండి వాళ్లకు న్యూమరేషన్ చేసి ఎన్ని ఇల్లు ఎన్ని పార్షల్ డ్యామేజ్ అయిందా, ఫుల్ డ్యామేజ్ అయిందా ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ అసిస్ట్ అయిన తర్వాత వాళ్ళని కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఆర్థిక సాయం చేపిస్తాం. దాంతో సహా వాళ్ళని కూడా ఇప్పుడు ఇందిరమ్మ పథకం వచ్చింది కాబట్టి ఇందిరమ్మతో కొత్త రేషన్ కార్డ్ అండ్ కొత్త
హౌసెస్ కూడా 17 సెప్టెంబర్ నుంచి మొదలు పెడతాను. మా స్కీమ్ లో వాళ్ళకు కూడా శాంక్షన్ చేస్తామని అధికారులకు చెప్పడం జరిగింది. ఇకపోతే మేము ఇక్కడ మాకు కొంచెం వైరల్ ఫీవర్ ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు ఏమున్నాయంటే అందరు మంత్రులు, అడ్వైజర్స్ అండ్ ఎమ్మెల్యేస్ అందరు వాళ్ళ నియోజకవర్గం ఉండాలని. నాదైతే నిజామాబాద్ ఉంది, కానీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పోటీ చేసిన కాన్స్టిట్యూన్సీ కాబట్టి అది కూడా చూసుకోమని చెప్పడంతో నేను ఇక్కడ కూడా చూసుకొని ఇప్పుడు నిజామాబాద్కు బయలుదేరి రేపంతా దినమంతా నిజామాబాద్లో తిరుగుతూ ఈ ఫ్లడ్స్ రిలీఫ్ ఏదో ఉందో కలెక్టర్ గారు కంటిన్యూ మీటింగ్ జరుపుతున్నారు. ఎక్కడెక్కడ గుంటలు కానీ, చెరువులు కానీ, రోడ్స్ కానీ దానికి తక్షణమే మరమ్మతుకు కలెక్టర్స్ కు ఫండ్స్ ఇస్తున్నాము. అలాగే ఇప్పుడే R&B కూడా చేసినారు. మా ఏరియాలో R&B వర్క్స్ ఎక్కడ ఉంది, ఇప్పుడే 2 days లో టెండర్ కూడా కాల్ చేస్తాం. తక్షణమే అక్కడ వర్క్ కూడా ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని. మన గర్ల్స్ స్కూల్లో కంపౌండ్ వాల్ పోయింది, దాన్ని కలెక్టర్ గారు కూడా సమీక్షిస్తున్నారు. నేను కూడా ఏ డిపార్ట్మెంట్ లో ఫండ్స్ ఉన్నాయో చూసి ఇమీడియట్లీ గర్ల్స్ స్కూల్ కంపౌండ్ వాల్ కొద్దిగా పడిపోయింది. ఇంకోటి ప్రమాదం ఏంటంటే అది ఎప్పుడైనా పడవచ్చు, దాంతో ప్రాణాలు పోయే అవకాశం, పిల్లలు ఆడుకుంటారు అక్కడ. అలాంటిది ఇమీడియట్ గా గోడను మరి పలగొట్టేసి అక్కడ న్యూ కొత్త కాంపౌండ్ వాల్ కడితే బాగుంటుందని నేను అధికారులకు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్ అందరూ ఇవాళ 7-8 స్పాట్స్ లో తిరిగినారు. రోడ్స్ బాగా డ్యామేజ్ అయినాయి. అలాగే మోరీలు కానీ, కల్వర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడే పంచాయతీరాజ్ గారు నాకు ఎస్టిమేట్ తెచ్చి ఇచ్చినారు. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. ఆ లెటర్ ఏమియా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడెక్కడ డ్యామేజ్ అయింది అన్ని తెచ్చి ఇచ్చినారు. అలాగే R&B వాళ్ళు కూడా తెచ్చిస్తున్నారు. వాళ్ళే